నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రాతప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో తాళపత్రాలను సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు వెల్లడి. మన ఓటు మన హక్కు స్వీప్ కార్యక్రమం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. నాయుడుపేట సమీపంలో డంప్ చేసిన 51 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. ఒకరిని అరెస్టు చేసిన ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, ఋషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్తపరిచిన రాతప్రతులను, మాన్యుస్క్రిప్ట్స్ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ మరియు వేద విశ్వవిద్యాలయం చే సంరక్షిస్తూ డిజిటలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ సందర్శించారు. ముందుగా విశ్వవిద్యాలయం చే సంరక్షించబడుతున్న వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ మరియు దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, అలాగే వాటి ప్రచురణను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు చాలా సంతోషంగా ఉందని, అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్న పురాతన న్యాయశాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు, పురాతన న్యాయశాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివరించినట్లు తెలిపారు. ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశవ్యాప్తంగా చేయాలన్నారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారతదేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయని తాను దృఢంగా నమ్ముతున్నానని చెప్పారు. టీటీడీ ఎలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపడం, అందులోనూ మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిందని, వేద మంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. The processes of reasoning and the purpose of justice were analyzed and preserved. It's truly been a very impressive journey, and I hope that this mission of preserving our heritage continues well into the future, so that we have a national mission for preserving important pieces of knowledge, so that they form one stream of knowledge which we preserve for the future, and for the benefit not just of India but for the entire humanity across the world. ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్వి నాగేశ్వరరావు, అలాగే ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానంతరం శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి వద్ద వేద పండితులచే ఆశీర్వాదం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో 51 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి మార్కెట్ చెక్ పోస్టు నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేస్తూ బాలయ్యపల్లి మండలం నాయుడుపేట రేంజ్లోని అత్తివరం పరిధిలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సమీపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఒక్కరిని మాత్రం పట్టుకోగలిగారు. అతనిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన 27 సంవత్సరాల సయ్యద్ ముక్తియార్ అలియాస్ బాషాగా గుర్తించారు. అతన్ని విచారించగా సమీపంలో ఎర్రచందనం దొంగలు దాచి ఉంచిన డంప్ చూపించాడు. అక్కడ 46 ఎర్రచందనం దొంగలతో పాటు 5 ఎర్రచందనం వృక్షాల వేర్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాయుడుపేటకు చెందిన ఆంబోతుల రంగయ్య, ఆంబోతుల శివ కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా కోర్టుకు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హాజరయ్యారు. టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేస్తున్నారని ప్రచురించగా ఓ ప్రధాన తెలుగు దినపత్రికపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసు దాఖలు చేశారు సుబ్రహ్మణ్యం స్వామి. కాగా కేసును మే 1వ తేదీకి వాయిదా వేశారు. కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరై టీటీడీ జత చేసిన పత్రాలను పరిశీలించారు సుబ్రహ్మణ్య స్వామి. ఆర్గ్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్లతోనే ఈరోజు గడిచిపోయింది. 5-6 నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది. కేసు గెలుస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు సుబ్రహ్మణ్య స్వామి.
close. Will be and we expect to win. And today's arguments are only on technicality. That you didn't put this, you didn't put comma, you didn't put full stop. They will correct that. That's only English corrections. And authorize. There's one important part. There were two parts. One part they raised objection. The other part they agreed. So the main one is cleared. Everything is cleared. One we have to put the right number of commas, full stop. Not deputy director, but full director. That's all. తిరుపతి జిల్లాలో 2 రోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం తిరుగు పయనమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్కు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ రాకేష్ కుమార్, అతుల్ కులకర్ణి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమరావు, తిరుపతి థర్డ్ ఏడీజే జస్టిస్ ఎం గురునాథ్, ప్రోటోకాల్ జడ్జి పి కోటేశ్వరరావు, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనంజయ నాయుడు, ప్రోటోకాల్ ఎస్డీసీ భాస్కర్ నాయుడు, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తదితరులు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్కు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందిస్తున్న బర్డ్ ఆసుపత్రికి బుధవారం ₹1 కోటి విలువ చేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలను సేలంకు చెందిన దాత బాలసుబ్రహ్మణ్యం విరాళంగా అందించారు. బర్డ్ ఆసుపత్రికి బుధవారం ₹1 కోటి విలువ చేసే అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ యంత్రాలను సేలంకు చెందిన దాత బాలసుబ్రహ్మణ్యం విరాళంగా అందించారు. కాగా బర్డ్ ఆసుపత్రిలో బుధవారం పూజలు నిర్వహించి దాత బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డికి అందజేశారు. దీనిని రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పిఎస్ ఠాకూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బంగారు తిరుచిపై ఊరేగిన శ్రీ సూర్య నారాయణ స్వామి 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. భక్తులందరూ కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామి బంగారు తెరిచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారు హస్త నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారి ఉత్సవాలను వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సాయంత్రం శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణతో విరాజిల్లుతున్న స్వామివారు బంగారు తెరిచిపై కొలువు తీరి తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతలు పట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సూర్యనారాయణ స్వామి, శ్రీహరి, జయకుమార్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు గణేష్, ప్రసాద్, అశోక్, సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 39వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉపాసనతో పాటు చరణ్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారితో పాటు తన కూతురు క్లీంకారాను కూడా శ్రీనివాసుని సన్నిధికి తీసుకువచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్ చరణ్ను చూసేందుకు భక్తులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయ ఆవరణంలో చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వార్తల ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఒక దేశ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించే కళా వేదికే రంగస్థలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రపంచ రంగస్థలి దినోత్సవంను పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాటక రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన రంగస్థల కళాకారులను వెంకటయ్య, కోటేశ్వరరావులను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కళల రూపంలో అనేక మంది కళాకారులు రంగస్థలం వేదికగా ప్రదర్శనలు ఇస్తూ ప్రజలను చైతన్యవంతులను చేశారని గుర్తు చేశారు. అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఒకనాడు రంగస్థల కళాకారులుగా రాణించిన వారేనని గుర్తు చేశారు. ప్రపంచమే ఒక రంగస్థలం, అందులో ప్రజలు పాత్రధారులని ప్రపంచ ప్రఖ్యాతి రచయిత షేక్స్పియర్ అన్నారని గుర్తు చేశారు. భావ వ్యక్తీకరణకు, కళా ప్రదర్శనకు, కళా పోషణకు రంగస్థలం ఒక వేదిక అని, అందుకే ప్రజలు నేటికీ రంగస్థలం కళాకారులను ఆదరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, కేశవులు, కొత్తపల్లి శంకరయ్య, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, నాదమున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో ఈరోజు రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రముఖ కళాకారులు వెంకటయ్య గారు, అలాగే కోటేశ్వరరావు గారిని ఈరోజు సన్మానించుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం, మన ఇల్లు కూడా రంగస్థలమే. ప్రతి ఒక్కరూ నటులే ఇంట్లో ఉండేవారు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 7 దశల్లో రంగస్థలం కళాకారులుగానే ఉంటారు. ఈ రంగస్థల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రంగస్థలం ఇంటిలో ప్రతి ఒక్కరూ నటులే, బంధువులు, స్నేహితులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓ జేసీ శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడితే వారిపై సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దీనికి అందరూ ప్రజలు సహకరించాలని కోరారు. ఉద్యోగులు ఎలాంటి రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నా అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సి విజిల్ కోసం ఏర్పాటు చేసిన టీం క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తే ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ అరుణ, చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సి విజిల్ యాప్ని ప్రజలు చక్కగా ఉపయోగించుకోవాలి. అదే మాదిరిగా ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే, మన జిల్లాలో కలెక్టర్ గారు అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎలక్షన్స్ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చేయాలని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇటు పోలీసు ఎస్పీ గారు, తర్వాత ఎంటైర్ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా
ఈ ప్లానింగ్లో ఉన్నాం. కాబట్టి దీనికి అఫీషియల్స్తో పాటు ప్రజల యొక్క సహకారం. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి అధికారులతో కలిసి మన ఓటు మన హక్కు స్వీప్ కార్యక్రమ ర్యాలీని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం నుంచి ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నూతనంగా ఓటు నమోదు అయిన యువత ఓటర్ల అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ మన ఓటు మన హక్కు స్వీప్ కార్యక్రమ ర్యాలీని నేడు ప్రారంభించామని, తమకు ఉన్న ఇక 4 మండలాలలో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఓటర్లకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటర్లను చైతన్యపరచాలని పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఏ పోలింగ్ బూత్లో గల ఎన్నికల్లో ఓటు శాతం తక్కువగా అయిందో ఆ ప్రాంతంలో ఈ ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచి 100% ఈ పర్యాయం ఎన్నికల్లో ఓట్లు నమోదు అయ్యే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్ రాజు, తొట్టంబేడు ఎంఆర్ఓ మరియు బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటు యొక్క విలువని మనం తెలియజేస్తూ పోతాం. దీన్ని అవేర్నెస్ రూపంలో స్వీప్ యాక్టివిటీస్ కింద చేయమని ఆదేశాలు. దాని ప్రకారము స్వీప్ యాక్టివిటీస్ ఇప్పుడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో చేస్తున్నాము. మాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో కూడా ప్రతిరోజు ఎక్కడ అవుతాను యాక్టివిటీస్ చేయడము, ఓటర్లకు అవేర్నెస్ తీసుకురావడము, వాళ్ళు ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఏ ప్రలోభాలు పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళ ఓటు యొక్క విలువ ఈ ప్రజాస్వామ్యంలో తెలుసుకొని వేయాలనే ఉద్దేశంతో చేస్తాము. కాలభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ అభిషేకం నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజ్జమాలతో కాలభైరవ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎన్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా మరియు ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. గతంలో వైసీపీ పాలన రావడానికి పూర్తి సహకారం అందించి తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల గెలుపుకు, అలాగే రాష్ట్రంలోని మిగతా శాసనసభ్యుల గెలుపునకు తాను కృషి చేశానని, ఎంత చేసినా బీసీ కులాలకు వైసీపీ న్యాయం చేయకపోవడాన్ని బాధ కలిగించి తాను వైఎస్ఆర్సీపీ క్రియాశీలక మరియు ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నట్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు అన్నా రామచంద్రయ్య యాదవ్ ప్రకటించారు. అనంతరం అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి బీసీలకు వైసీపీ న్యాయం చేయకపోవడం ఆవేదనను కలిగించిందన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ బీసీల మేలు కోరానన్నారు. సీఎం సొంత కడప జిల్లాలో యాదవులకు కేటాయించిన ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయామన్నారు. వైసీపీలో కొనసాగుతున్న పెత్తందారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ 5 ఏళ్లు దిగమింగుకుని పడ్డ బాధ నేడు రాజీనామా రూపంలో రూపుదిద్దుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నేను మాత్రమే చేస్తున్నాను. వాళ్ళ విషయాలు ఏదంటే మా ఫ్యామిలీ విషయం దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు కూడా ఇష్టం ఉంటే చేయొచ్చు, కష్టంగా ఉంటే గొమ్మను ఉండొచ్చు. ఈ రోజుకైతే నేను మాత్రమే. భవిష్యత్తులో ఎట్టుంటుందో నాకు తెలియదు. నువ్వు అడిగే ప్రశ్నకి అర్థం లేదన్నా. మీరు చెప్పండి. మా పిల్లలకి ఇస్తానని అన్నాడని, ఇవ్వలేదని నేను చేసినానని మీరు అందుకని చేస్తాను. కాపులకు 5 ఏళ్లుగా సరైన న్యాయం జరగకపోవడాన్ని జీర్ణించుకోలేని తిరుపతి, చిత్తూరు జిల్లాలోని కాపు నాయకులంతా 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు కాపునాడు నేతలు సరితా నాగరాజు రాయల్, గుట్టా నాగరాజు రాయల్ తదితరులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో జరిగిన న్యాయం వైసీపీ పాలనలో కాపులకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాల్లో 3 పార్టీల పొత్తు గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 83 చోట్ల కాపు భవనాలు తీసుకున్నాం.
4,300 మందిని విదేశీ విద్య పేరుతో ఎంఎస్ఎస్ దానికి పంపించగలిగినాం. 8,80,000 మందికి స్వయం ఉపాధి పథకాలు తీసుకున్నాం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్లు కూడా డబ్బులు తీసుకున్నాం. ఎంఎస్ఎంఈలు 10,000 మందికి ఇప్పించుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి అనే పేరుతో అందరికీ రేషన్ కార్డు తొలగించారు. రేషన్ కార్డు తొలగించిన తర్వాత మాకు ఎవరికి కూడా ఎలాంటి అర్హతలు లేకుండా మా జాతికి మీకు కారు ఉంది, మీటర్ ఉంది, ఏదో ఒక సాగు పెట్టి ప్రముఖ పార్టీల కన్నా వైసీపీలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఉదయం అన్నా రామచంద్రయ్య వైసీపీకి రాజీనామా చేస్తూ మాట్లాడిన విషయంపై స్పందించి అదే ప్రెస్ క్లబ్లో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ వైసీపీలో ఎమడలేని అన్నా రామచంద్రయ్య బీసీలకు నష్టం జరిగిందని విమర్శించడంలో నిజం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ కట్టా గోపి యాదవ్, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, తులసి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రావడానికి మా కుటుంబానికి ఇచ్చినందుకు నిజంగా మేము ఎప్పుడు కూడా జీవితాంతం భూమన కుటుంబానికి రుణపడి ఉంటాం. అట్లాగే ఈ 3.5 సంవత్సరంలో నిజంగానే ఒక టీం అంటే సమిష్టి కృషితోనే పనిచేసాం. కానీ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కానీ లేదా డిప్యూటీ మేయర్ కానీ లేదా మేయర్ అనేది లేదా కార్పొరేటర్స్ అనేది పక్కన పెట్టి అందరం ఒక టీమ్ ఎఫర్ట్ లాగే పనిచేసాం. కాబట్టి ఇప్పుడు మనం ఇంత విజువల్గా డెవలప్మెంట్ అనేది తిరుపతి నగరంలో చూస్తున్నాం. నువ్వు ఏమాత్రం కూడా మేలు చేసినటువంటి వ్యక్తివి కాదు. పైపెచ్చు నువ్వు యాదవ నాయకుడు అని కూడా చెప్పుకుంటావు. నీకు గుర్తుందో లేదో 2009, 2014 చదలవాడ కృష్ణమూర్తి తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేటప్పటికి తెలుగుదేశంలో ఉన్న ఒక యాదవ నాయకుడే నిన్ను ఇతను యాదవ నాయకుడు కాదు, ఇతనికి తిరుపతిలో యాదవులు ఎవరు బంధువులు లేరు, అంత బలము లేదు యాదవుల్లో అన్నటువంటి మాటను నేను మళ్ళా ఒక్కసారి తన సొంత మండలం, సొంత గ్రామానికి సేవ చేయాలన్న తలంపుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అరగొండలో ఏర్పాటు చేసిన అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న అపోలో గ్రూప్స్ అధినేత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మన గ్రామానికి చెందిన వారు కావడం అదృష్టమని మండల వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు అరగొండ మాజీ సర్పంచ్ ఏ రాజేశ్వరమ్మ అన్నారు. అరగొండ అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం చేస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మండలంలోని పైమాఘం గ్రామంలో వృద్ధులకు ఉచిత పౌష్టికాహార కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు, నిరుపేదలకు ఈ పౌష్టికాహార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అపోలో టోటల్ హెల్త్పై ప్రత్యేక దృష్టి సారించి మరింత ముందుకు తీసుకువెళుతున్న ఉపాసనకు ప్రత్యేక కృతజ్ఞతలు రాజేశ్వరమ్మ తెలియజేశారు. పౌష్టికాహార కేంద్రంలో భోజనం చేసే 50 మంది వృద్ధులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో సంపూర్ణ ఆరోగ్య కేంద్రం సీఈఓ రాంబాబు, స్థానిక సర్పంచ్ మల్లుదొరై, ప్రశాంత్ కుమార్, టోటల్ హెల్త్ సిబ్బంది హరిత, మురుగేష్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఆశీర్వదించండి. ఫస్ట్ మీరు భోజనం నోటికి పెట్టుకునేటప్పుడు పెద్ద ఆయన తలుచుకోండి. ఆయన ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సుఖశాంతి ఉండాలని, ఆయన ఎప్పుడు మన తోడు ఉండాలని కోరుకోండి. ఆ విధంగా చేసి మీరందరూ కలిసి ఇప్పుడు రాంబాబు గారు సపోర్ట్తో ప్రశాంత్ ఇంకా మీ యూత్ అసలు మీ ఊరి యూత్ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. వాళ్ళ సహాయం కోరండి, వాళ్ళు ఏమైనా చేసి పెడతారు. వాళ్ళు ఆడతారు చూడండి ఎంత బాగా వాళ్ళు ఏం చేయలేదు. తర్వాత ఎట్లా పెట్టేసేపోతారు. అపోలో హాస్పిటల్ చైర్మన్ గారు వారి యొక్క ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యుల యొక్క మార్గదర్శకంలోనే పలు సేవా కార్యక్రమాలు మన తానంపల్లి మండలిలో చేయడం జరుగుతున్నాయి. దాని సందర్భంగా అరగొండ చాలా ముఖ్యం. ప్రతిసారి వెళ్ళేటప్పుడు చైర్మన్ గారు అడిగేది ఒకటే, ప్రజలు సంతోషంగా ఉంటారు, హ్యాపీనెస్ అంటారు ఆయన. నాకు ప్రజల్లో సంతోషం కనపడాలని ఆ కోరిక ప్రతిసారి ఉంది. వాళ్ళు కార్యక్రమాలు చేయండి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే సంతోషం, ఏ రోగం కూడా లేకుండా ఉంటే సంతోషంగా ఉంటారని చెప్పి ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. ఎస్వి వేద విశ్వవిద్యాలయంలో తాళపత్రాలను సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు వెల్లడి. మన ఓటు మన హక్కు స్వీప్ కార్యక్రమం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. నాయుడుపేట సమీపంలో డంప్ చేసిన 51 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. ఒకరిని అరెస్టు చేసిన ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.